హైదరాబాద్ లో పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు రాయచోటి పోలీసులు. పోసానిని అనంతపురానికి తరలించబోతున్నారు పోలీసులు. ఓబులవారిపల్లి పిఎస్ లో పోసాని కృష్ణమురళిపై కేసు నమోదైంది. సెక్షన్ 196, 353(2), 111 రెడ్ విత్ 35 కింద కేసు నమోదు చేశారు. కులాల పేరుతో దూషించడం, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారు అని పోసానిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఆయన్ని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆ తర్వాత అనంతపురం ఆయన్ని తరలించబోతున్నట్లుగా తెలుస్తోంది. పోసాని కృష్ణమురళిని కొద్దిసేపటి క్రితమే పోలీసులు అరెస్ట్ చేశారు. సార్ రండి సార్. మీ ట్యాబ్లెట్స్ అన్ని ఇవ్వండి మేడం. మేడం మీ పేరు మేడం. సార్ మీకు నోటీస్ ఇస్తున్నాం సార్. అరెస్ట్ చేస్తున్నాం. నోటీస్ ఇస్తున్నాం. నోటీస్ తీసుకోండి మేడం. నోటీస్ తీసుకోండి మేడం. తీసుకోండి మేడం. పోలీసులు నోటీస్ ఇస్తున్న దృశ్యం మనం చూస్తున్నాము. హైదరాబాద్ లోని పోసాని ఇంటి లోపల దృశ్యం అది. పోసాని కృష్ణమురళికి పోలీసులు నోటీసులు ఇచ్చి ఆయన్ని అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన సతీమణి టాబ్లెట్స్ వేసుకొనివ్వండి అంటూ పర్మిషన్ అడిగారు. పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాయచోటి పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. పోసానిని రాజంపేటకి తరలించబోతున్నారు. ఓబులవారిపల్లి పిఎస్ లో పోసాని కృష్ణమురళిపై కేసు నమోదైంది. సెక్షన్ 196, 353(2), 111 రెడ్ విత్ 35 కింద పలు సెక్షన్ల కింద ఆయన పైన కేసు నమోదైంది. కులాల పేరుతో దూషించడం, అలానే ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారు అని పోసాని కృష్ణమురళిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అనంతపురంకి తరలించబోతున్నారు. నోటీస్ తీసుకోండి మేడం. నోటీస్ తీసుకోండి మేడం. తీసుకోండి మేడం. మీరు అరెస్ట్ చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. మేము ఏం రౌడీజం చేయలేదు సార్. అరెస్ట్ చేస్తున్నాము అంటున్నాము. పోసాని కృష్ణమురళి అరెస్ట్ కి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి విజయ్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, పోసానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 196, 353(2), అలాగే 111 రెడ్ విత్ 35 అంటున్నారు. ఈ సెక్షన్స్ ఏంటి, వాటికి సంబంధించిన వివరాలు ఏంటి? వైసీపీ నేత, ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అన్నమయ్య జిల్లాకు సంబంధించి ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో అరెస్ట్ చేసినట్టుగా బలగాపల్లి ఎస్ఐ ఒక నోటీసు సర్వ్ చేశారు ఆయన భార్యకి. అయితే దీంట్లో 2023లో నమోదైన కేసు గురించి అనేది ఆ నోటీస్ లో మెన్షన్ చేశారు. దాంట్లో ఉన్న సెక్షన్లు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. కులాలు, మతాల పేరుతో ప్రజల్ని ఏదైతే ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టడం, దాంతో పాటుగా ఒక పర్టికులర్ ఒక కులానికి సంబంధించి కావచ్చు, కొంతమంది వ్యక్తుల గురించి కామెంట్ చేస్తూ ఆ వర్గంలో ప్రజల్ని రెచ్చగొట్టడం, ఈ 2 సెక్షన్ల కింద అతని పైన కేసు నమోదైంది. అయితే ఫిర్యాదుదారులు ఎవరు, ఈ కేసులో ఎప్పుడు రిజిస్టర్ అనేది కొంత సస్పెన్స్ గా మారింది. ఎందుకంటే ఈ కేసు డీటెయిల్స్ కేవలం పోలీసులు చెప్పలేదు. కేవలం 2023లో ఇక్కడ ఏదైతే ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో ఎక్కడైతే కేసు రిజిస్టర్ అయిందో ఆ కేసులో అతన్ని అరెస్ట్ చేసినట్టుగా అతని భార్యకి నోటీస్ ఇచ్చి తీసుకెళ్లారు. అయితే గతంలో పోసాని కృష్ణమురళి అనేక సార్లు కొంతమంది సినీ ప్రముఖులతో పాటుగా అప్పటి ప్రతిపక్ష నేతల పైన కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన నేపథ్యంలో వాటికి సంబంధించిన కేసుగానే భావిస్తున్నారు. అప్పట్లో చంద్రబాబు, లోకేష్ తో పాటుగా పవన్ కళ్యాణ్ పైన ఆయన చేసిన విమర్శల మీద అనేక చోట్ల కేసు నమోదైంది. ఇది కూడా అదే కేసులాగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే పెట్టిన సెక్షన్స్ చూస్తే చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. కులాల పేరుతో కొంత ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ప్రయత్నం గతంలో చేశారు. అప్పుడు ఆ సమయంలో కూడా ఆయనకు సంబంధించి ఆయన ఇంటిపైన దాడి కూడా జరిగింది. ప్రస్తుతం ఆ సెక్షన్ల కిందనే 2 సెక్షన్ల కింద కేసు పెట్టారు. కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో దాదాపు అనేక చోట్ల కేసు రిజిస్టర్ అయినప్పుడు కూడా ప్రస్తుతం ఈ పోలీస్ స్టేషన్ లో, ఇదే ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో అతన్ని అరెస్ట్ చేసినట్టుగా ఇప్పటికే నోటీస్ అయితే ఆయన భార్యకి ఇచ్చారు. రేపటి డేట్ తో అరెస్ట్ నోటీస్ కూడా ఏసీ ఇచ్చారు. సో రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ఆ నోటీస్ లో కూడా రేపటి డేట్ ను మెన్షన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు రాత్రికల్లా రీచ్ అవుతారు. అతన్ని అన్నమయ్య జిల్లాకి తీసుకెళ్తే అవకాశం కనిపిస్తుంది. చూడాలి ఏం జరగబోతుంది నెక్స్ట్ అనేది. మా స్టార్ట్ చేసిన తర్వాత
ఇంటికా సార్ కేసు ఉంటే ఎవరింటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ టు ఇండియా ఎక్కడైనా మేము అరెస్ట్ చేసే అధికారం మాకు ఉంది. ఏం నోటీస్ ఇవ్వకుండా మీరు ఎవరో తెలియకుండా నోటీస్ ఏం లేదు సార్, మీరు లోపలికి కేసు ఉంది, లోపలికి కేసు రండి, రాజకీయ కేసు రండి. సార్ మేము ఎవరు అంటారు రాజకీయ కేసు రండి. అంతే కదండి. ఎట్లా చెప్పండి? నోటీసు పంపిస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని వస్తా అంటే సార్